ఈ ఒక్క మిస్టేక్ కనుక చేస్తే మల్టీమీటర్ అనేది వర్క్ అయితే అవ్వదు. హలో గైస్, ఈరోజు ఈ మల్టీమీటర్ని ఎలా యూస్ చేయాలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫస్ట్ అయితే ఈ మల్టీమీటర్ అనేది కట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోకి 20 లైక్స్ టార్గెట్ అయితే వేస్తున్నాను గైస్. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ వీడియో చేయాలో కామెంట్ అయితే చేయండి గైస్. కవర్ బ్యాక్ సైడ్ వచ్చి సమ్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పెద్ద యూజ్ అయితే ఏం లేదు. ఇంకా ప్యాక్లో వచ్చి మెయిన్ ఈ మల్టీమీటర్ ప్రోబ్స్ ఇంకా యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మాన్యువల్ చూస్తే నా వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మల్టీమీటర్ వర్క్ అవ్వాలంటే ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీని అయితే వేయాలి. ఈ బ్యాటరీని ఎలా వేయాలంటే జస్ట్ ఇక్కడ 2 స్క్రూస్ అయితే ఉంటుంది. ఈ స్క్రూస్ని అయితే ఓపెన్ చేసి ఈ బ్యాటరీని అయితే జస్ట్ ఇన్సర్ట్ చేయడమే. జస్ట్ ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని ఈ బ్యాక్ ప్యానల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి గైస్. ఇందులో ఆల్రెడీ అయితే బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. నేను తెలియక బ్యాటరీ అయితే కొన్నాను. ఇప్పుడు ఫైనల్గా 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్. ఎలా అయితే ఓపెన్ చేశానో అలాగే బిగించేసాను. ఈ మల్టీమీటర్కి 2 ప్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లాక్ వచ్చి కామన్, రెడ్ వైన్ వచ్చి ఈ విధంగా మిడిల్ పాయింట్లో అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి. ఈ ఫస్ట్ పాయింట్ని ఎప్పుడు యూస్ చేయాలో వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఫస్ట్ సెక్షన్ వచ్చి డీసీ కరెంట్. ఇక్కడ బి పక్కన డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని డీసీ సెక్షన్ అంటారు. అంటే ఈ సెక్షన్లో మనం బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ని అయితే మెజర్ చేయొచ్చు. ఈ డీసీ సెక్షన్లో 200 మిల్లీ వోల్ట్స్ నుంచి 1000 వోల్ట్స్ వరకు అయితే వోల్టేజ్ని అయితే మనం మెజర్ చేయవచ్చు. నా పర్సనల్ రికమెండేషన్ వచ్చి మీరు 200 మిల్లీ వోల్ట్స్ 1000 మిల్లీ వోల్ట్స్ అయితే యూస్ చేయకండి. మీరు 20 వోల్ట్స్ని అయితే యూస్ చేయండి. మీకు ఏదైనా ఒక బ్యాటరీ యొక్క వోల్టేజ్ తెలియకపోతే మీరు 200లో పెట్టి అయితే వోల్టేజ్ని అయితే మెజర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డబ్ల్యూ బ్యాటరీ అయితే వోల్టేజ్ టెస్ట్ చేస్తున్నాను. సింపుల్గా మల్టీమీటర్లో DC 20 వోల్ట్స్ అయితే సెట్ చేసుకొని పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ చేయండి. ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ కాబట్టి 9 వోల్ట్స్ అయితే చూపించాలి. ఇక్కడ చూసారంటే 9.88 వోల్ట్స్ అయితే వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ బ్యాటరీ కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సింపుల్గా ఈ విధంగా అయితే మనం ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ సెక్షన్ వచ్చి రెసిస్టెన్స్ సెక్షన్లో మనం ఎనీ కైండ్ ఆఫ్ రిజిస్టర్ యొక్క వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 2000K, 200K, 20K, 2200 మెన్షన్ చేసింది కదా, దీన్ని రెసిస్టెన్స్ సెక్షన్ అయితే అంటారు. దీన్ని ఓమ్ సింబల్ అయితే చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రెసిస్టర్ అయితే ఉంది. దీని వాల్యూ ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ మల్టీమీటర్లో 20K లేదా 200K సెట్ చేసుకొని రెసిస్టర్ని ఈ విధంగా ప్రోబ్స్కి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ 9.7 ఓమ్స్ అయితే చూపిస్తుంది. అంటే ఇది ఒక 10K రెసిస్టర్ అనమాట. రిజిస్టర్ వాల్యూ అనేది ఒక 5% అప్ కానీ డౌన్ కానీ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఎటువంటి రిజిస్టర్ యొక్క వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. మీకు క్లారిటీగా అర్థమవడానికి రెసిస్టెన్స్ బాక్స్లో నుంచి ఒక రెసిస్టర్ అయితే తీసుకుంటున్నాను. సింపుల్గా ఈ విధంగా అయితే ఈ 2 ప్రోబ్స్ని ఈ 2 ఎండ్స్లో అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ 0.98 అయితే వస్తుంది. అంటే ఇది ఒక 1K రెసిస్టర్ అనమాట. ఈ విధంగా మనం ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ ఒక రెసిస్టర్ అయితే మనం తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఏసీ కరెంట్. ఇక్కడ వి పక్కన ఎస్లా కనబడుతుంది కదా, దీన్ని ఏసీ వోల్టేజ్ సెక్షన్ అయితే అంటారు. చాలామంది ఇక్కడ ఏసీ సెక్షన్లో 200 అయితే సెట్ చేసుకొని ఏసీ వోల్టేజ్ని అయితే మెజర్ అయితే చేస్తారు. కానీ ఈ విధంగా చేయడం వల్ల మల్టీమీటర్ అనేది రిపేర్ అయితే వస్తుంది. ఈ విధంగా టెస్ట్ అయితే చేయకూడదు. ఇక్కడ 750లో అయితే సెట్ చేసుకొని అయితే ఏసీ వోల్టేజ్ని అయితే టెస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే 750లో పెట్టి వోల్టేజ్ని అయితే మెజర్ చేస్తామో అప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే వోల్టేజ్ అయితే షో అయితే అవుతుంది. మనం కానీ 200లో విధంగా టెస్ట్ చేస్తే కొన్నిసార్లు మల్టీమీటర్ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మన నెక్స్ట్ సెక్షన్ వచ్చి యాంపియర్. ఈ యాంపియర్ సెక్షన్లో ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే తెలుసుకోవచ్చు. యాంపియర్ అంటే జస్ట్ ఎంహెచ్ అనమాట. 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎంహెచ్. మీరు బిలో 10 యాంపియర్ లోపు మెజర్ చేయాలనుకుంటే ఈ ప్రోబ్స్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఒక అబౌట్ 10 యాంపియర్ కనుక మెజర్ చేయాలనుకుంటే ఈ రెడ్ ప్రోబ్ని అయితే ఈ ఫస్ట్ క్లాస్లో అయితే ఇన్సర్ట్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 9 వోల్ట్స్ బ్యాటరీ యొక్క యాంపియర్ని అయితే ఇప్పుడు చెక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 0.7 అయితే వస్తుంది. ఈ విధంగా మనం యాంపియర్ని అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 సెక్షన్స్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, అందుకనే స్కిప్ అయితే చేస్తాను. ఇంకా మన నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఈ డయోడ్ సెక్షన్. మనం ఎప్పుడైతే ఈ 2 ప్రోబ్స్ని ఈ విధంగా టచ్ చేస్తామో ఈ విధంగా బజర్ సౌండ్ అయితే వస్తుంది.
ఎప్పుడైతే తీయేస్తామో బజర్ సౌండ్ కూడా ఆగిపోతుంది. దీన్నే కంటిన్యూటీ టెస్ట్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయోడ్ అయితే ఇప్పుడు తీసుకున్నాను. డయోడ్ అనేది కేవలం వన్ సైడ్ మాత్రమే కరెంట్ ఫ్లో అయితే చేస్తుంది. ఇక్కడ చూసారంటే రీడింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈ బజర్ మోడ్ అనేది వర్క్ అయితే అవుతుంది. ఈ ప్రోబ్స్ ఫైర్ అనేది ఊరికే కట్ అయిపోతూ ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా టేప్ అయితే వేసుకోండి గైస్. ఇంకా ఫైనల్గా ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.